శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. అందమైన శరీరాకృతి కావాలని అందరికీ ఉంటుంది, కానీ అధిక బరువుతోటి బాధపడుతూ ఉంటారు. శరీరంలో అధికంగా ఫ్యాట్ ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది అంటే సైడ్స్, థైస్, బెల్లీ. ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ చూస్తూ ఉంటాం. ఈ 3 భాగాల మీద ఫోకస్ చేసి చాలా సింపుల్గా చక్కని శరీరాకృతిని పొందవచ్చు. ఈ వీడియోలో మనము సైడ్ ఫ్యాట్ని రెడ్యూస్ చేసి చక్కనైన నడుము ఆకృతిని ఇచ్చే అతి సులభమైన యోగాలోని ఆసనాలేంటో తెలుసుకుందాము. ఇప్పుడు చూపించబోయే యోగా ఆసనాలు రెగ్యులర్గా మీరు 20 మినిట్స్, డేలో ఓన్లీ 20 మినిట్స్ కనుక ప్రాక్టీస్ చేశారు అంటే చక్కనైన నడుము శరీరాకృతి మీ సొంతం అవుతుంది. అధిక బరువుతో బాధపడవద్దు, ఆందోళన చెందవద్దు. ఆయిల్ తక్కువగా ఉన్న భోజనాన్ని చేయండి, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. రెగ్యులర్గా ఇప్పుడు చూపించబోయే 20 నిమిషాల యోగ సాధన చేయండి. మరి ఆ అద్భుతమైన యోగా ఆసనాలేంటో తెలుసుకుందామా? స్టాండింగ్ పొజిషన్లో ఇదే విధంగా కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ ఉంచుకోవాలి. హ్యాండ్స్ని హిప్ లైన్లో ఉంచుకొని రైట్ హ్యాండ్ని చక్కగా స్ట్రెచ్ చేస్తూ ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ సైడ్ బెండింగ్, ఎంత వీలైతే అంతగా సైడ్ బెండింగ్ చేయాలి. చక్కగా మన సైడ్స్లో వస్తున్న స్ట్రెచెస్ని గమనించవచ్చు. ఇన్హేల్, ఎక్సేల్, డౌన్. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ కూడా ఈ విధంగా కొద్దిగా స్పీడ్గా 10 నుంచి 20 సార్లు ప్రాక్టీస్ చేయాలి. రైట్, దెన్ లెఫ్ట్, రైట్, దెన్ లెఫ్ట్, రైట్, దెన్ లెఫ్ట్. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఇదే పొజిషన్లో 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు ఆసనాను హోల్డింగ్ చేయాలి. అప్పుడు ఆ సైడ్స్లో వస్తున్న స్ట్రెచెస్ని గమనిస్తూ ఫ్యాట్ ఎలా రిడక్ట్ అవుతుంది అనేది గమనించవచ్చు. ఎప్పుడైతే ఫ్యాట్ బర్న్ అవ్వడము స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇంకా మనకు గివప్ ఇచ్చేయాలని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇక నేను ఉండలేను, ఆసనాలు పైకి వచ్చేస్తాను అనుకున్నప్పుడు అక్కడి నుంచి ఒక 10 నుంచి 20 కౌంట్లు ఉండండి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి. ఆ విధంగా చేస్తూ ఉన్నారనుకోండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ సైడ్ ఫ్యాట్ ఎంత ఈజీగా పొయ్యి మీద వెన్న ముద్ద పెడితే ఎలా కరిగిపోతుందో ఆ విధంగా కరిగిపోయి చక్కనైన శరీరాకృతి మీ సొంతం అవుతుంది. ఇన్హేల్, సెంటర్. ఇప్పుడు చేసింది బేసిక్ సైడ్ బెండింగ్స్. ఇంకొంచెం ఇంకా విగరస్గా ప్రాక్టీస్ చేసి సైడ్ ఫ్యాట్ ఇంకా చక్కగా తగ్గించుకోవాలి అనుకుంటే హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి చక్కగా అప్పర్ బాడీని స్ట్రెచ్ చేసి బ్రీతింగ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్కి బెండ్ అవ్వండి. ఇలా హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి చేసినప్పుడు స్ట్రెచ్చింగ్స్ అనేది ఇంతకుముందు చూపించిన దానికన్నా కూడా డబల్గా రావడం జరుగుతుంది. ఇన్హేల్, సెంటర్, ఎక్సేల్, లెఫ్ట్. మరి ఇంత చక్కగా సైడ్ బెండింగ్స్ చేస్తూ ఉంటే సైడ్ ఫ్యాట్ ఎంత ఈజీగా తగ్గుతుందో తెలుసా? మీరు ఇంట్లో డైలీ 20 మినిట్స్ ప్రాక్టీస్ చేసి చూడండి, ఎంత చక్కని ఫలితాలు వస్తాయో. శ్వాస తీసుకుంటూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ డౌన్ చేయండి. ఇప్పుడు చూపించిన సైడ్ బెండింగ్స్ మొదటిది, రెండవది 10 నుంచి 20 సార్లు 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. నడుం భాగంలో ఉన్న ఫ్యాట్ అంతా చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు అద్భుతమైన సింపుల్ అయిన ఆసన సైడ్ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడంతో పాటు బ్రీతింగ్ కెపాసిటీని పెంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గించే ఈజీ ఆసన తెలుసుకుందాం. అర్ధకటి చక్రాసన. లెగ్స్ 2 దగ్గర ఉంచుకొని బ్రీతింగ్ చేస్తూ రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేసి శ్వాస మరింతగా తీసుకుంటూ రైట్ హ్యాండ్ని చక్కగా ఎంత వీలైతే అంత
సాగదీసి ఎగ్జేల్ చేస్తూ మెల్లగా పై శరీర భాగాన్ని పక్కకు ఉంచాలి. ఇంతకుముందు చేసిన ఆసనాలలో స్ట్రెచ్చింగ్స్ వచ్చిన దానికంటే కూడా 3 టైమ్స్ స్ట్రెచ్చింగ్ ఈ ఆసనాలో రావడం జరుగుతుంది. లంగ్స్ యొక్క పూర్తి యూటిలైజేషన్ అనేది జరుగుతుంది. శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుంది. బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. బ్యాక్ పెయిన్ కూడా చక్కగా తగ్గుతుంది. రీసెంట్ సర్జరీస్ అయిన వారు కాకుండా మిగతా అందరూ చక్కగా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇన్హేల్, స్లోలీ సెంటర్, ఎగ్జేల్, స్లోలీ డౌన్. ఎడమ వైపు కూడా ఇదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. మెల్లగా 10 సెకండ్ల నుంచి మొదలుపెట్టి 30 సెకండ్లు, 1 మినిట్, 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ వరకు కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సైడ్ ఫ్యాట్ చాలా ఈజీగా తగ్గిపోయి చక్కనైన సన్ననైన నడుము మీ సొంతం అవుతుంది. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి. ఇంత సులభమైన యోగ మార్గ పద్ధతులు మన దగ్గర ఉండంగా మనం అధిక బరువు గురించి ఎందుకు బాధపడాలి? మరి ఇప్పుడు చూపించిన ఆసనాలన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. మా దగ్గర రెగ్యులర్ యోగా క్లాసెస్ కనుక నేర్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. ఆఫ్లైన్ క్లాసులు ఇబ్రహీంపట్నంలోని జోవియల్ స్కూల్, ప్రియాంక స్కూల్, ఆంగ్లిస్ట్ స్కూల్ మరియు ఋగ్వేద స్కూల్స్లో ప్రారంభమయ్యాయి. యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. నమస్తే.